అసలైన రైతులకు రుణమాఫీ కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కుటుంబాలకు రుణమాఫీ జరిగిందని సిద్దిపేట జిల్లా నంగనూరు మండల వెంకటాపురం గ్రామ రైతులు వ్యవసాయ శాఖ అధికారులను నిలదీశారు. వ్యవసాయ శాఖ అధికారులు తప్పుడు సర్వేతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపడం ద్వారానే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్న అసలైన రైతులకు రుణమాఫీ కాలేదని ఆందోళన దిగారు. వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నా కానీ వాళ్ళకు సర్వే చేయించి వాళ్ళ కొడుకులకు వాళ్ళ భార్యలకు రైతు రుణమాఫీ చేయడం జరిగినది. ఈరోజు మరి మేము మా భార్య పిల్లలు మా కొడుకులు మేము అందరం ఒక దగ్గర ఉన్నాము కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే మా భార్య పిల్లలకు మా కొడుకులందరికీ మా భార్య మాకు విడాకులు ఇప్పించి అయినా మీరు లోను మరియు మాఫీ చేయగలరు, రెండవది రైతు బంధు ఇప్పించగలరని కోరుతున్నాము. ఈ గవర్నమెంట్ అందరికీ అన్ని వర్గాలకు చేస్తానని ఆ రోజు చెప్పింది. ప్రతి రేషన్ కార్డు ఉన్న వారికి ప్రతి పాస్బుక్ ఉన్న వారందరికీ మేము 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. ఈరోజు ఎవరికి చేసిండ్రు? 2 లక్షల లోపున్న వాళ్ళకి చేసిండ్రు, జాబ్ చేసే వాళ్ళకి చేసిండ్రు. మరి వాళ్లకు భార్య పిల్లల్ని వాళ్ళని ఒక దగ్గర ఉంచే వాళ్లకు రుణమాఫీ చేయడం జరిగింది. మరి మా భార్య పిల్లలు ఒక్కడ దగ్గర ఉండడం వల్ల రైతులమై ఉండి మాకు రుణమాఫీ చేయలేదు కాబట్టి మరి మమ్మల్ని మా భార్యకు నాకు మేము ఎందుకంటే మేము విడిపోలేము కానీ మీరే మా రైతులందరికీ మీరు విడాకులు ఇప్పించి మరియు మాకు రుణమాఫీ చేసి రైతు బంధు ఇప్పియాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్